హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము. సో, మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో వచ్చేసి నిన్నటి మార్నింగ్ రొటీన్ వీడియో అనేది చూపిస్తున్నానండి. సో, నా డే ఎలా కంప్లీట్ అవుతుందో నేనైతే బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్ వరకైతే చూపిస్తున్నాననమాట. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను ముందు రోజు రాత్రే నేనైతే దోస అయినా సరే, ఇడ్లీ కోసమైనా సరే, నేనైతే ముందు రోజు రాత్రే పప్పులైతే నానబెట్టి పెట్టేస్తానండి. ఆ తర్వాత పొద్దున్న నానబెట్టిన తర్వాత ఇంకా నైట్ అయితే రుబ్బేసి పెట్టేస్తాననమాట. సో, ఇక్కడ చూడండి, నేనైతే మార్నింగు దోస కోసం అనేసి మినపప్పు, అలానే ఇంకా కొంచెం రైసు, దాంట్లో కొన్ని మెంతులు వేసేసైతే నేను నానబెట్టేస్తానండి. సో, ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటానండి నేనైతే. అయితే నా దగ్గర రేషన్ బియ్యం లేదు కాబట్టి ప్రస్తుతం నేను నార్మల్ రైసే తీసుకున్నాననమాట. సో, ఏదైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం. రేషన్ బియ్యం వేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం పిండి జిగురుగా మంచి చిక్కగా వస్తదండి. ఈ పిండితో మనం దోసలు గానీ, పొంగనాలు గానీ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే వస్తాయండి. సో, ప్రస్తుతం నేనైతే నార్మల్ రైస్‌తోనే చేస్తున్నా గాబట్టి దీంట్లో కొన్ని మెంతులైతే వేసుకున్నానండి. ఇంకా ఇక్కడొచ్చేసి నేనైతే ఈవినింగే ఇంకా పిండి అయితే రుబ్బేస్తున్నానండి. సో, నాకు కిచెన్ రూమ్‌లో మా ప్లగ్ అయితే పాడైపోయిందనమాట. సో, బెడ్‌రూమ్‌లో ప్లగ్ ఉంటది గదా! సో, అక్కడికి తీసుకొచ్చి మిక్సీని ఇంకా గ్రైండ్ చేసేసుకుంటున్నానండి ఈ పప్పయితే. సో, చూడండి, నేను మొన్న ఇడ్లీ చేశాను కాబట్టి 2 డేస్ నాకైతే ఇడ్లీ పిండి వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ దోసల కోసం అనేసి ఈరోజైతే దోస అంటే పప్పుని, బియ్యాన్నయితే నానబెట్టేసుకున్నాననమాట. సో, ఎప్పుడూ రొటీన్‌లా కాకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలండి బ్రేక్‌ఫాస్ట్ అయితే. సో, ఇడ్లీలేంటి అంటే మా పిల్లలు డైలీ పెట్టినా తింటారండి. సో, అంత ఇష్టమనమాట. అందుకే నేను ఎక్కువ శాతం ఇడ్లీ గానీ, దోస గానీ ఈ రెండే చేస్తూ ఉంటానండి. మీరు ఇన్ని వీడియోస్ చూస్తున్నారు కదా! సో, అన్ని వీడియోస్‌లో నాదైతే ఎక్కువ ఇడ్లీ గానీ, దోస గానీ ఈ రెండే ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైనా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కొంచెం మార్చి చేద్దాము, రొటీన్ అయిపోతుంది అని అనుకునే టైంలో ఉప్మా లేకపోతే సేమియా ఉప్మా గానీ, లేకపోతే పొంగనాలు గానీ, పూరీలు గానీ, చపాతీలు గానీ అలా చేస్తూ ఉంటాననమాట. సో, ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం నేను దోసకి, ఇడ్లీకే ఇస్తానండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు గానీ, మా పిల్లలు గానీ ఎక్కువ శాతం ఇవే తింటారనమాట. సో, వితౌట్ ఆయిల్ ఫుడ్ గదండీ! సో, మంచి హెల్తీ రెసిపీ అనమాట. ఇంకా నేను అప్పుడప్పుడు మల్టీపర్పస్ గూడా చేస్తూ ఉంటానండి. సో, ఏంటి అంటే నేను ఓన్లీ రైస్ గానీ, పప్పు గానీ కాకుండా ఇలా ఎప్పుడైనా ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాననమాట. సో, ఎక్కువ శాతం ఏంటి అంటే అంటే ఇలా వేరుశనగలు గానీ, పెసర్లు గానీ, లేకపోతే దాంట్లో మినుములు, ఇంకా కందిపప్పు, బొబ్బర్లు అలా అలానే కొంచెం శనగపప్పు గూడా నానబెట్టేస్తానండి. సో, అవన్నీ కలిపి నానబెట్టిన తర్వాత నేనైతే ఆ పిండిని ఇడ్లీకి గానీ, దోసకి గానీ, పొంగనాలు గానీ యూజ్ చేస్తానండి. సో, అలా ఎప్పుడైనా ట్రై చేయండి. మనము ఇడ్లీ రవ్వ లేని టైంలో అలా చేసినా చాలా వస్తాయండి. సో, అలానే ఏంటంటే ఇప్పుడు నేను పప్పయితే పట్టేసాను కదండీ! సో, గ్రైండ్ చేసేసిన తర్వాత ఇలా నైట్ అంతా పెట్టేసుకుంటాననమాట. సో, అది పొంగి పైకొచ్చి ఇంకా కింద పడిపోతది గాబట్టి, సో, దాని కింద ఒక ప్లేట్ పెట్టేసానండి. అలా ప్లేట్ పెట్టేయడం వల్ల ఎంత పొంగినా కూడా మార్నింగ్ మనం ఈజీగా పిండినైతే తీసేసుకోవచ్చనమాట ఆ ప్లేట్‌లో నుంచి. సో, ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా దాంట్లో నుంచి కొంచెం పిండి సెపరేట్‌గా తీసుకొని ఒక బౌల్‌లోకి దాంట్లో కొంచెం సాల్ట్, వాటర్ కలిపేసి పిండినైతే పల్చగా చేసి ఇంకా దోసలైతే వేసేసుకుంటున్నానండి. సో, మిగతా పిండి అయితే నేనైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటాననమాట. సో, సాల్ట్ ఎయకుండా ఇంకా పక్కనైతే పెట్టేసుకుంటానండి. అలా చేయడం వల్ల మనకు వారం రోజుల వరకైతే మంచిగా ఉంటదండి పిండి అయితే పాడవకుండా. సో, నేనైతే దోసలోకి కాంబినేషన్ ఈరోజు ఆలు, బేసన్ కర్రీ అయితే చేశానండి. సో, చూడండి, ఇదొచ్చేసి పూరీల్లోకైతే సూపర్‌గా ఉంటదండి. కానీ నేను ఈరోజు ఇలా ఎందుకు చేశానంటే దోసలోకైనా సరే, అన్నంలోకైనా సరే తీసుకుంటారనేసి ఇలా చేశాననమాట. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయిపోతది. ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకి అయిపోతదనేసి నేనైతే అలా చేశానండి. సో, పిల్లలు కూడా చాలా బాగా తిన్నారనమాట దోసలోకైతే. సో, ఈ కర్రీ వచ్చేసి మనము దేనితోనైనా తీసుకోవచ్చండి. ఓన్లీ పూరీలోకి అని కాకుండా
మనం దేనితో అయినా తీసుకోవచ్చనమాట. మంచి టేస్ట్ అయితే ఉంటదండి. సో, ఈ కర్రీ రెసిపీ ఎవరికన్నా మీకు ఫుల్ వీడియో గనక కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఇంకా నేను పిల్లలకైతే దోసలోకి వేసిచ్చేసాను. ఇంకా అలానే ఇక్కడైతే మా అభి కోసం అయితే లంచ్ గూడా కట్టేస్తున్నానండి. సో, వాడు మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతాడు గాబట్టి ఇంకా వాడి ఫస్ట్ లంచ్ అయితే వాడి కోసం కట్టేస్తాననమాట. తర్వాత ఇంకా రీతు కోసం అయితే కడతానండి. సో, ఇక్కడ చూడండి అన్నం కొంచెం చల్లారిన తర్వాత నేనైతే ఆహ్, లంచ్ బాక్స్‌లోకైతే వేసేస్తాననమాట. సో, స్టీల్ డబ్బా ఏంటి అంటే కర్రీ కోసం ఉంది. ఇంకా రైస్ కోసం అయితే కొంచెం ప్లాస్టికే ఉందండి. సో, అందుకే నేను కొంచెం చల్లారిన తర్వాతనే వేస్తాననమాట. డైరెక్ట్‌గా అయితే వేయనండి అన్నమైతే. ఇంకా ఇలా బాక్సెస్ అయితే రెడీ అయిపోయాయండి. సో, పక్కనే నేను మార్నింగ్ మార్నింగ్ కొంచెం టీ తాగుదామనేసి టీ అయితే పెట్టేస్తున్నా అనమాట. సో, ఒక దిక్కు టీ అవుతూ ఉంటది. ఆలోపు నేను ఇంకా గిన్నెలైతే ఉన్నాయండి. కొన్ని గిన్నెలు కడిగేటియి. సో, అవి కడిగేద్దామనేసి ఇంకా పక్కన టీ పెట్టేసాను. అలానే పిల్లల కోసం అయితే బాక్సెస్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా ఇవి గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం టీ తాగిన తర్వాత రెస్ట్ తీసుకొని తర్వాత రీతునైతే నెమ్మదిగా పంపించొచ్చనమాట. ఇంటి పక్కనే కదండీ! ఇంకా టైం అయితే ఒక 1 అవర్ అలా ఉంటదనమాట. సో, ఇంకా ఇక్కడ చూడండి మా అభి అయితే రెడీ అయిపోయాడండి. దోసలైతే చాలా నచ్చాయంటండి. సో, ఆ కర్రీ అయితే సూపర్‌గా మ్యాచ్ అయిందనమాట. సో, మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. ఇంకా వాడికి యూనిఫార్మ్ అయితే ఇంకా తీసుకోలేమండి. సో, కొంచెం ఇప్పుడిప్పుడే వెళ్తున్నాడు కొత్త స్కూల్‌కి కాబట్టి ఒక 1 వీక్ తర్వాత తీసుకుందాం అనేసి మేమైతే ఇంకా స్టార్ట్ చేయలేదండి. సో, నార్మల్‌గానే డ్రెస్ వేసేసుకొని వెళ్తున్నాడనమాట. సో, ఇంకా వాడు తిన్నంత వరకైతే నాకు ఇలా గిన్నెలు కడగడం అయిపోతదనేసి నేనైతే గిన్నెలైతే కడిగేస్తున్నానండి. ఆ పక్కన ఇంకా స్టవ్ పైన చాయ్ అయితే పెట్టాననమాట. ఇంకా మార్నింగే కొంచెం టీ తాగిన తర్వాత నెక్స్ట్ వేరే ఏదైనా పని చేస్తే కొంచెం రిలాక్స్‌గా ఉంటదనమాట. సో, ఇలా అలవాటయిపోయిందండి. ఇంకా మా వారు, మా అత్తమ్మ వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. బ్రష్ చేసుకుంటున్నారు బయట. సో, అప్పటి వరకు అందరి కోసం టీ అయితే నేను పెట్టేసానండి. ఇంకా ఆలోపు తొందరగా నేనైతే గిన్నెలు గూడా కడిగేస్తున్నాననమాట. సో, ఇలా అంతా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా రీతుని పంపేసి నేను గూడా షాప్‌కి వెళ్ళాల్సుంటది గాబట్టి సో, ఇలా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క పనులైతే ఉంటూనే ఉంటాయండి. సో, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకా మనకు వర్క్ స్టార్ట్ అయిపోయినట్టేననమాట. సో, ఏంటి అంటే వాళ్ళకి కొంచెం హాలిడేస్ ఉంటే కొంచెం నెమ్మదిగా చేసుకుంటాం. ఇవే పనులు కానీ కొంచెం నెమ్మదిగా చేసుకుంటాం కదండీ! సో, ఇప్పుడైతే వీలు కాదనమాట. సో, ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటేనే బావుంటది గదండీ! సో, నైటయితే నేను గిన్నెలయితే కడగలేదనమాట. సో, ఎక్కువ మట్టుకు నేనైతే నైటే కడిగేసయితే పెట్టేస్తానండి. ఇంకా అప్పుడప్పుడు వీలు కానప్పుడు కొంచెం అలసిపోయినట్టు ఉన్నప్పుడు ఇంకా ఎందుకులే మార్నింగ్ చేసుకోవచ్చు కదా! అనేసి అప్పుడప్పుడు పెట్టేస్తూ ఉంటానండి నేనైతే. సో, ఇప్పుడు వంటయిపోతది ఎలాగో కానీ అంటే కొంచెం తొందరగా లేస్తే ఎంత వర్కయినా అయిపోతదండి. ఒక్క గంట ముందు లేస్తే సరిపోతదనమాట మనకు. పిల్లలకి బాక్సెస్ ఇవ్వడం గానీ, లేకపోతే వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఇంకా వేరే ఇంట్లో వర్కుంటే గానీ, ఇలా గిన్నెలు గానీ, ఇల్లు తుడవడం గానీ, ఊడవడం గానీ, ఇలా వేరే వర్కున్నా తొందరగా అయితే కంప్లీట్ అయిపోతదండి. సో, ఒక గంట ముందు లేచితే మనము ప్రతి పని గూడా నీట్‌గా చేసుకోవచ్చండి. ఎలాగో నేనైతే మా వాడు పొద్దున్నే వెళ్తాడు. 7:30 వరకు వాడికైతే బాక్స్ అయిపోవాలి గాబట్టి, ఇంకా 5:30కి అయితే నేను లేస్తానండి. సో, 6 వరకైతే నాకు వంటయితే కంప్లీట్ అయిపోతదనమాట. సో, 6:30 నుంచి ఇంకా గిన్నెలు గానీ, ఇల్లు గానీ ఏదైనా ఉంటే నెక్స్ట్ ఆ వర్క్ అయితే చేసేస్తానండి నేనైతే. ఎంత పని ఉన్నా గంట లోపలైతే అయిపోతదండి. సో, మనం చేసే విధానం బట్టి ఉంటదనమాట అది. మార్నింగ్ చేసుకునే పనులైతే నాకు తెలిసి చాలా ఫాస్ట్‌గా అయిపోతాయండి. మనం ఎంత అలసిపోయినా సరే, ఆ నైట్ అంతా రెస్ట్ తీసుకుంటే ఇంకా మార్నింగ్ అయితే మంచిగా లేచయితే ఇంకా పనులు స్టార్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఏంటి అంటే నైట్ చేసుకునే పనులైతే నైటే కంప్లీట్ చేసుకోవాలండి. ఈ కిచెన్ టాప్ గానీ, లేకపోతే గిన్నెలు గానీ, అలా కొంచెం హ్మ్, బ్రేక్‌ఫాస్ట్‌కైతే ముందుగానే మనం ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఇంకా తర్వాత ఏంటి అంటే నేను కూరగాయల కటింగ్ కూడా కొన్ని కొన్ని అయితే నైటే కట్ చేసి పెట్టేస్తానండి. సో, వాటితోనే నాకు తొందరగా మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోతదనమాట.
ఇంకా కూరగాయల కటింగ్ ఉండదు, నెక్స్ట్ గిన్నెలు ఉండవు, కిచెన్లో నీట్గా ఉంటుంది కాబట్టి తొందరగా అయితే వర్క్ అయిపోతుందండి. సో అలా ఎప్పుడన్నా వీలు కాని పరిస్థితులలో అయితే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా నైట్ చేసి పెట్టుకుంటే మాత్రం ఈజీగా అయిపోతుందండి. సో ఇలాంటి టిప్స్ పాటిస్తే కనుక ఖచ్చితంగా మీరు కూడా తొందరగా చేసుకోవచ్చండి ఎంత పని ఉన్నా కానీ. సో ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.